ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమున పరిశుద్ధ నథానియేల్ లూథరన్ దేవాలయం గుమ్మలూరు ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ జోసెఫ్ గారికి నన్ను ఆహ్వానించిన మరి విధమును బట్టి దైవ సంఘంతో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక సిఆర్ గారికి, డెలిగేట్ గారు, పిసిసిఎల్సి సభ్యులకు, శీల సమాజం వారందరికీ, యవన బిడ్డలకును చిన్న బిడ్డలకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. మీరందరూ యాక్టివ్గానే ఉన్నారా? వాక్యం వినడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? మీరు కొంచెము వాక్యం ప్రకటిస్తున్న సమయంలో పాస్టర్ గారు పదే పదే చెప్పారు కదా, దయచేసి ఎవరు కూడా అటు ఇటు కదలొద్దు. మీ యొక్క ఆలోచన, మీ మనస్సు, మీ తలంపులు, మీ హృదయము అన్నీ కూడా ఇక్కడే ఈ స్థలం అందే ఉంచాలి. కొన్ని సందర్భాల్లో మనం మనుషులుగా శరీరాలు అయితే ఇక్కడ ఉంటాయి, కానీ మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి, మన మనసులు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాయి. దయచేసి మరి ఈ సమయంలో ఎక్కడెక్కడో ఒకవేళ మీ మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉంటే దయచేసి వాటిని ఇక్కడ మీ దగ్గర పెట్టుకోండి. కొద్ది నిమిషాలు, నేను ఒక ఎక్కువ సమయం తీసుకోను కానీ ఒక గంట సమయం త్వరగానే లోపులో నేను ముగించి మరి సమయాన్ని దైవశాన్ని అప్పగిస్తాను. స్త్రీల ర్యాలీ జరిగింది కదా ఏ రోజు? శనివారం, గత శనివారం స్త్రీల ర్యాలీ పోడూరు సంత ప్రాంతంలో మరి అక్కడ సేవ ర్యాలీ జరిగింది. పాస్టర్ గారు వచ్చారు. మరి మరలా మరొక వారం, అంటే తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళా నేను మీ మధ్యలోకి రావటం అనేది చాలా సంతోషకరము. యవనస్తులైన దైవజనుడు మీకు చాలా సంతోషకరం. పాస్టర్ గారు చెప్పారు, సేవ ర్యాలీలో వారు మాట్లాడిన తర్వాత మరి పాస్టర్ గారు నడిపించిన విధానం, పాస్టర్ గారు చాలా చక్కగా స్త్రీలతో మరి కలిసి కార్యక్రమాలు చేయడం, మరి చాలా మంచి విషయాలు చెప్పారు. మీ గురించి, సంఘం గురించి చాలా ఆసక్తిగా వాక్యం విన్నారని, అందరూ కూడా మరి ఎటు కదలకుండా తలపెట్టకుండా మరి వాక్యం ప్రకటిస్తున్న సమయంలో మీరు అక్కడ ఒకవేళ మీరు వచ్చినట్లయితే మీరు చాలా చక్కగా వాక్యం వింటారని కూడా మరి తెలియజేయడం జరిగింది. కాబట్టి కొద్ది సమయము మరి మనము దేవుని వాక్యాన్ని మనం వినడానికి సమయం కేటాయించడం. పాటలు మనం ఎన్నైనా పాడవచ్చు, ఎన్నైనా మనం వినొచ్చు, కానీ మన జీవితాన్ని కానీ బ్రతుకులు కానీ మార్చేది దేవుని వాక్యం. మన వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ వాక్యం ముందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆయన యొక్క శిష్యులు అవుతారంట. యోహాను 8:31లో యేసు తను నమ్మిన యూదులతో మాట్లాడతారు. యోహాను 8:31లో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించారు. కాబట్టి ఒక చిన్న విషయం మనం ఆలోచన చేయాలి. వాక్యం వెళ్ళడానికి ముందు నమ్మిన యూదులతో చెప్తున్న మాట అనగా వారెవరు? విశ్వాసులు. నమ్మిన వారంటే ఎవరండి? విశ్వాసులతో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసం అంటే సరిపోదు, నమ్మకం అంటే సరిపోదు, మీరు వాక్యమందు నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్నవారు శిష్యులు అవుతారు. అప్పుడు మీరేం తెలుసుకుంటారు? సత్యము తెలుసుకుంటారు. సత్యం అంటే ఏంటో మీకు అర్థమవుతారు. చాలా సంఘాలు ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయంటే, వారు సంఘానికి వస్తారు, కూర్చుంటారు, కార్యక్రమాలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఏదైనా ఉపవాస కూడికలు జరుగుతాయి, 3 రోజులు అక్కడ ఆర్కెస్ట్రాలు పిలిపిస్తారు, అక్కడ పాటలు బయలు ఏర్పాటు చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. తెలుసుకునేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యం నిలిచి ఉన్నవారు అబాయిడ్ విత్ ద వర్డ్. వాక్యమందు నిలిచి ఉండడం అంటే అంటుకట్టబడి ఉండాలి వాక్యానికి. మనం ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎన్నో దుర్బోధలు సంఘంలో జరుగుతూ ఉన్నాయి. చాలా విపరీతమైన ధోరణ సంఘంలో ఉంటూ ఉన్నాయి. ఆరాధన పేరుతో ఎన్నో చాలా విన్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు
సంఘంగా మనం ఏం చేయాలి, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది అబద్ధ బోధ, ఏది దెయ్యాల బోధ, ఏది మోసపుచ్చే బోధ అని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఈరోజు సంఘానికి చాలా ఈ అవసరత, ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈరోజు ఈ అంశం చాలా ప్రాముఖ్యమైన వాక్యానికి మనం చెవినివ్వడం అనేది. కేవలం విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసం ఉంటే సరిపోదు. అలా విశ్వాసం ఉంటే సమస్య ఏంటంటే, అలా నమ్మకం మాత్రం ఉంచితే సమస్య ఏంటంటే, ఆ అధ్యాయుడు చివరికి వస్తే 58-59 వచనాల్లో ఆయన నమ్మిన యూదులే ఆయన మీద రాళ్ళెత్తి ఆయన చెప్పడానికి సిద్ధపడ్డారు. ఆయన నమ్మిన యూదులే యేసుని రాళ్ళెత్తి చంపడానికి సిద్ధపడ్డారు. ఎంత విచారకరమా కదా, ఎంత విచారకరమా కదా. నమ్మిన వారు యేసుని చంపాలనుకున్నారు. నమ్మిక మాత్రం సరిపోదు, విశ్వాసం మాత్రం సరిపోదు. విశ్వాసం అనేది కేవలం తొలిమెట్టు మాత్రమే. మీరు రక్షణ పొందటానికి విశ్వాసము తొలిమెట్టు. యేసునందు విశ్వాసము, నమ్మి బాప్తిస్మము, నమ్మిక, విశ్వాసము అది మీ రక్షణకు ప్రారంభం మాత్రమే, మొదటి మెట్టది. ఆ తర్వాత మీరు రక్షణలో ముందు కొనసాగాలంటే, మీరు పొందుకున్న ఆ నీతి ఫలాన్ని మీరు అనుభవించాలంటే వాక్యముతో మీరు అంటకట్టుబడాలి. వాక్యమును ఉదక స్నానము చేత మీరు పరిశుద్ధపరచబడాలి, శుద్ధి చేయబడాలి. కాబట్టి మీ జీవితాల్లో వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలా వాక్యమును మీరు తెలుసుకుంటే సత్యాన్ని గ్రహిస్తారు. సత్యము ఏంటో మీకు అర్థమవుతుంది. ఈరోజు సత్యం అంటే ఏంటో తెలియక వాక్యమును ఉన్నదన్నట్లుగా దాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా గ్రహించాలో తెలియక రకరకాల బోధలు మనం వింటూ దాన్ని మనము వాక్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటూ ఉన్నాము. తెలియకపోతే ఉన్న సమస్య అది. ఒక కత్తి ఉంది, ఆ కత్తిని ఎలా ఉపయోగించాలి, దాని ఉపయోగం ఏంటంటే ఆ కత్తితో కూరగాయలు తరగచ్చు, కూరగాయలు కట్ చేయొచ్చు. అదే కత్తితో దుర్వినియోగం చేస్తే ఒక మనుషుని కూడా చంపచ్చు. దుర్వినియోగం చేయటం వల్ల చాలా నష్టం. వాక్యాన్ని ఎలా ఉపయోగించాలి, వాక్యం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనేది మనం గ్రహించాలి. అందుకే మీరు నా వాక్యం అనుసరించిన వారైతే నాకు శిష్యులై ఉంటారు. విశ్వాసం ఏమడుగుతాడు తెలుసా? దేవుని ఎప్పుడు కూడా నాకు ఏది ఇస్తావు అని అడుగుతాడు. నాకు ఏమి ఇస్తావు, నాకేం చేస్తావు, నాకు ఎంత ఇస్తావు, నాకు ఎప్పుడు ప్రమోషన్ ఇస్తావు, నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తావు, నన్ను ఎప్పుడు ఫారెన్ తీసుకెళ్తావు అని అడుగుతాడు విశ్వాసం ఎప్పుడు కూడా. అవునా? ఒకవేళ మీ ప్రార్థనలన్నీ కూడా ఎలాగే ఉంటే, మీ ప్రార్థించిన ప్రతిసారి కూడా ప్రభువు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను అభివృద్ధిపరచు, నా అప్పులన్నీ తీసాయి, నా రోగాలను తీసాయి అని ఒక మీరు ప్రార్థన చేస్తే మీరు కూడా బహుశా అదే వేష అనుకుంటా. విశ్వాసం ఇప్పుడు కూడా కేవలము ఆయన నమ్మడం వరకు మాత్రమే పని. ఏం నమ్ముతారంటే దేవుని నేను అడిగిన దానిలా ఇస్తాడని మాత్రమే నమ్ముతాడు విశ్వాసం. అంతేనండి? అవునమ్మా? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నేను అడిగింది ఏదైనా కూడా ఆయన ఇస్తాడు అని కేవలం ఆయన్ని ఆపదల ముక్కుల వాడుగానే దేవుణ్ణి చూస్తాం. కానీ శిష్యుడు ఎలా చేస్తాడు తెలుసా? శిష్యుడు అనేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ నువ్వు శిష్యుడు అయితే, శిష్యురాలు అయితే, ఆయన శిష్యుడిగా నువ్వు ఉంటే నువ్వు ఆయన ఏమి అడగవు. ప్రభువా నేను నీకోసం ఏం చేయాలి అని అడుగుతావు. ఏమడుగుతావు? నేను నీకోసము ఏం చెయ్యాలి, చిత్తమని దాసుడు ఆలకించున్నాడు సర్వేమో అంటాడు. ఎవరికన్నమాట? అది నేనేం చేయాలో నాకు చెప్పు అంటాడు. సమయం పిలిచిన సమయంలో చిన్న వయసులోనే దేవుడు మాట్లాడుతున్న వెంటనే లేచి తనకు కావాల్సిన కోరికలన్నీ కూడా మొత్తం లిస్ట్ అంతా చెప్పేది. షాపింగ్ లిస్ట్ అంతా నాకు కావాల్సి ఏమేమి కావాలి ఏంటి అనేది. చిన్న వయసులో పిల్లడు నాకు ఆవిడ ఒక బొమ్మలు కావాలి, లేదా నాకు ఫ్రెండ్స్ కావాలి అని అంటాడు. నేనేం చెయ్యాలి ప్రభువా అంటున్నాడు. నీ దాసుడు ఆలోచిస్తున్నాడు, చెప్పు నేను రెడీగా ఉన్నాను. ఏమి తెలియని వయసు అది. ఇది మనం అనగలుగుతున్నామా? దేవుని కోసం మనం ఒక కమిట్మెంట్ తీసుకోగలుగుతున్నామా? కేవలం విశ్వాసులుగా ఆయన నమ్మేవారిగా మాత్రమే ఉంటూ ఆయన రక్షకుడు అని సరిపెట్టుకుంటున్నామా? ఆయన నిజమే, యేసు నీ రక్షకుడే, నేను రక్షించిన వాడే, నీ పాపం నుంచి విమోచించిన వాడే, నీకు పరలోకాన్ని ఇచ్చిన వాడే. కానీ అక్కడ తాగిపోకూడదు మన విశ్వాసం. నేను నీకోసం ఏం చేయాలి ప్రభువా?
ఒక శిష్యుడు, ఒక స్టూడెంట్, ఒక టీచర్ని ఏమడుగుతాడు? నేనేం చేయాలని అడుగుతాడు. ఒక సైనికుడు తన యొక్క పై అధికారిని ఏమడుగుతాడు తెలుసా? ఏం ఆజ్ఞ నేను పాటించాలి, నా కమాండ్ ఏంటి అని అడుగుతాడు పై అధికారిని. అవునా? ఒక భటుడు రాజుని, ఒక సైనికుడు రాజు ఏమడుగుతాడు? చిత్తం ప్రభు, నేనేం చేయాలి అని అడుగుతాడు. నాకు ఇది కావాలి, అది కావాలి డిమాండ్ చేస్తారా? ఈ రోజున ప్రార్థనలు ఏంటంటే డిమాండ్ చేసే ప్రార్థన ఎక్కువైపోయి. నాకు ఇది అది అని చెప్పి అడుక్కోవడం కాదు, ఇక్కడ ఆర్డర్ చేస్తూ ఉన్నాను దేవుణ్ణి ఆర్డర్ చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాం. ఆర్డర్ అంటే తెలిసింది కదా, ఇప్పుడు జొమాటో ఉందనుకోండి, వెంటనే మనం ఆర్డర్ చేస్తాం, వెంటనే వచ్చి ఆ తిండికి ఆర్డర్ పెట్టిన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినంటే ఇంటికి. దేవుణ్ణి కూడా మనం ఆర్డర్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆయన బతిమాలుకునే రోజులు పోని. ఈ రోజు పాస్టర్లు కూడా, చాలా సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే యేసు నామంలో అంటూ చెప్తూ వారే వరాలు చేస్తూ ఉన్నారు. యేసు నామంలో ఆయన చిత్తమా కాదా కూడా తెలుసుకోవట్లేదు. ఎందుకని దేవుని చిత్తం ఏంటో అనేది తెలుసుకోకుండా దేవుని స్థానంలో నిలబడి వరాలు ఇచ్చేయడం చూస్తుంటే చాలా బాధ, చాలా విషాదము. సంఘంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో, విశ్వాసిగా ఉన్నామా, శిష్యుడిగా ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. మనం కేవలం దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని కేవలం రక్షకుడిగా మాత్రమే చూస్తున్నామా, లేదా ప్రభువుగా కొలుస్తున్నామా? శిష్యుడు ప్రభువు అని కొలుస్తాడు. విశ్వాస కేవలం రక్షకుడిగా మాత్రమే, సేవియర్గా మాత్రం చూస్తే, శిష్యుడు మాత్రము ప్రభువా నేనేం చేయాలి, నీ ఆజ్ఞ ఏంటి చెప్పు, ఐఎమ్ రెడీ అంటాడు. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మనం ఏం చేస్తామంటే, నువ్వు నాకేం ఇస్తావు, నాకేం చేస్తావు అంటాడు. శిష్యుడు మాత్రము నేనేం చెయ్యాలి అంటాడు. అలా ఉన్నామా మనం? నీకోసం, ప్రభు కోసం మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని కోసం మనం ఏం చేయగలిగాం? చేయడం అంటే మన కార్యక్రమాలు చేయడం కాదు. శీలారాలు జరిపించుకోవడము, శీలాదివారం జరిపించుకోవడము, సండే స్కూల్, క్రిస్మస్, యూత్ క్రిస్మస్ కార్యక్రమాలు కాదు నేను చెప్పేది. సంఘ కార్యక్రమాల గురించి కాదు నేను మాట్లాడేది. ఒక విశ్వాసిగా, ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డావు? నువ్వు ప్రభు పనిలో నువ్వు ఎంతవరకు అలసిపోయావు? ఎంతవరకు నువ్వు చెమట చిందించావు? రక్తం కాల్చడం కాదు, అంతవరకు అనవసరం లే. కనీసం నువ్వు చెమట చిందించావా ప్రభు కోసం? ఆయన ఆజ్ఞ నెరవేర్చడం కోసము మనం ఎంత ప్రయాసపడతామనేది ఆలోచన చేయాలి. కాబట్టి దేవుణ్ణి మనం కేవలం రక్షకుడిగా మాత్రమే కాదు, రక్షకుడే, కానీ ఆ తర్వాత మరొక మెట్టెక్కాలి. ప్రభువుగా ఆయన్ని ఆరాధించాలి. ప్రభు అంటే ఏంటో తెలుసా? గ్రీక్లో కురియోస్ అనే మాటకు అర్థం ఏంటంటే, కురియోస్ అంటే లార్డ్ అని అర్థం. లార్డ్ అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, మనం ఆయన కింద ఒక దాసులుగా, సేవకులుగా మాత్రమే మనం ఉంటాం. రాజు యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన్ని డిమాండ్ చేసి, ఆజ్ఞాపించి మనం పొందుకునేది ఏమీ లేదు. కానీ ఆయన చిత్తమేంటో తెలిసి, చిత్తం ప్రభువా నేనేం చెయ్యాలి అని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే, ఆయన రాజ్యమును, నీతిని మనం మొదట వెతికితే, మన అవసరతలు దేవుడు అడగకుండానే దేవుడు తీరుస్తాడు. మన అవసరతలు తీరుస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన మైండ్ సెట్, మన మానసిక స్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. విశ్వాసపు స్థాయి ఏమిటి అనేది మీరు పరిశీలన చేసుకోండి. నేను విశ్వాసిగా మాత్రమే ఉన్నానా, లేదంటే శిష్యుడిగా ఉన్నానా? విశ్వాసి కేవలము దేవుడు నాకేం చేస్తాడు అంటాడు. శిష్యుడు దేవా నీ కోసం నేనేం చేయాలి అంటాడు. విశ్వాసి కేవలం పెదవులతో మాత్రమే ఆరాధన చేస్తాడు, చేతులతో చప్పట్లు కొడతాడు. కానీ శిష్యుడు ఏం చేస్తాడు తెలుసా? సజీవ యాగముగా తను సమర్పించుకుంటాడు దేవుని కోసం. సజీవ యాగముగా అంటే తన పెదవులతో కేవలం పాటలు మాత్రమే కాదు, తన పెదవుల ద్వారా, తన మాట ద్వారా దేవుని ఇష్టాన్ని, చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు శిష్యుడు. అంటే నిర్దోషమైన పెదవులు, కళ్ళమలాడని నాలుక, అబద్ధమలాడని పెదవులు, ఇవి దేవునికి ఇష్టమైన ఆరాధన. నిర్దోషమైన చేతులు, చప్పట్లు కొట్టడం కాదు ఆరాధన, నిర్దోషంగా ఉండాలి చేతులు. అది నిజమైన
అది శిష్యుడు మాత్రమే ఆ లెవెల్ చేరుకుంటాడు. ఆ లెవెల్ చేరుకుంటాడు. మనం ఇంకా బేసిక్ లెవెల్లో మాత్రం ఉంటే, ఇక కిండర్ గార్డెన్ అంటారు కదా, ఎల్కేజీ యూకేజీ, కిండర్ గార్డెన్ లెవెల్లో మీ విశ్వాసం అంటే అది మీరు ఎదగాల్సిన అవసరత ఉన్నది. ఈ కూటములు అందుకే ఉపవాస కూడికల యొక్క ఉద్దేశము దేనికోసము అండి? సరదా కూర్చోవడానికి కాదు. దేనికోసము? సరదాగా పాటలు పాడి వెళ్ళిపోవడానికి కాదు. దేనికోసం? మనల్ని మనము ఆత్మీయంగా బలపరచుకోవడానికి, ఆధ్యాత్మికంగా మనం బలపడటానికి, వాక్యంలో ఎదగటానికి ఇది అవసరం మనకి. కాబట్టి ఇవి చాలా అవసరమైనది, చాలా అవసరమైనది. చర్చ్ డెడికేషన్ కూడా ఉందన్నారు. 3వ రోజు థర్స్డే సోమవారం. దానికి ముందుగా ఈ ఉపవాస కూడికలు జరుగుతుంది. మంచిది. దేవాలయ ప్రతిష్టను కూడా ఎన్ని సంవత్సరాలు ఏంటంటే ఎన్నో ఏమొస్తుంది? చర్చ ఏమొస్తుంది? అది మీరు మర్చిపోయినా పర్వాలేదు. ఒక విషయం మాత్రం నేను మర్చిపోకూడదు. సంఘము ఎప్పుడు ప్రారంభమైనది? ఈ నిర్మాణము, చర్చ్ బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఎన్నో యానివర్సరీ అనేది మనం గుర్తుండకపోయినా కూడా సంఘాన్ని ఎవరు స్థాపించారనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు. ఎలాగా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆయన సంఘం. కాబట్టి ఈ సంఘము దేవునిది అన్న ఆలోచన మనలో ఉండాలి. ఎలా సంపాదించుకున్నాడు? ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన సంపాదనది సంఘం. ఆయన రక్తం కార్చి సంపాదించుకున్న సంఘం. కాబట్టి మనము ఆ యజమానుడు, సంఘానికి ఆయన యజమానుడు అనే సంగతి, ప్రధాన కాపరి ఆయన అనే సంగతి మనం గుర్తించి మసలుకోవాలి. ఉపవాస కూడికలు సాధారణంగా ప్రతి ఉపవాస కూడికల్లో కూడా ఎక్కువగా మాట్లాడే అంశం ఏంటంటే, యోవేలు 2:12 మనకు అందరికీ పరిచయమైన వాక్యమే. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి అనే మాట నేను అంశం కూడా పాపులేట్లో కూడా పైన ఇదే వచ్చిందని మీరు ఇవ్వడం జరిగింది. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? బస్సు మీలో సగం మంది కూడా ఉపవాసం అంటారు నాకు తెలిసి. ఉన్నారా? పొరపాటు ఉన్నారా? మీరేంటి మాట్లాడరేంటి? ఉన్నారు ఎవరైనా? ఉంటే మంచిదే. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? మీకు తెలుసు, చాలా మంది చెప్పుకుంటారు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? అమ్మా దేవునికి దగ్గరగా, అది దేవునికి దగ్గరగా ఉండడం. ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలంటే మరి దేవునికి నుంచి దూరం చేసేవి ఏంటో మనం తెలుసుకోవాలి కదా, అంతేనా? ఉపవాస కూడికల్లో మనం దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, ఎలా మనం దగ్గర అవ్వాలి అని నేర్చుకుంటాం. దేవునికి దగ్గర అవ్వాలంటే మరి దేవుడి నుంచి మనల్ని దూరం చేసేవి ఏవైతే ఉన్నావో వాటిని మనం దూరం పెట్టాలి, వాటికి దూరంగా జరగాలి. అలా జరిగితేనే దేవునికి దగ్గర అయినట్టు, అంతేనా? అంతేనమ్మా? దేవునికి దగ్గర అవ్వాలంటే దేవుడి నుంచి మనం దూరం చేసే వాటికి దూరం అవ్వాలి. వాటికి దూరం అయితే ఆటోమేటిక్గా దేవునికి మనం దగ్గర అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు ఏంటి దేవుడి నుంచి దూరం చేసే మనల్ని, దేవుడి నుంచి మనం దూరం చేసే ఏంటి? కొన్ని ఉదాహరణలు చెప్తారా? మిమ్మల్ని ఏమి దూరం చేయట్లేదు. అయితే చాలా మంచి సంగతి. మీరు ఆల్రెడీ దగ్గరగానే ఉన్నారు కాబట్టి మీకేం చెప్పవసరం లేదు. ఏమీ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఉపవాసం, ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఫాస్ట్గా జవాబు వచ్చే ప్రేయర్ అనుకుంటారు, ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేసే ప్రేయర్ అనుకుంటారు. ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ నాట్ ఫాస్ట్ ప్రేయర్. నీ ప్రేయర్కి ఫాస్ట్గా దేవుడు రెస్పాన్స్ ఇచ్చేస్తాడేమో, నువ్వు ఫాస్టింగ్ ఉంటానుకున్నా. కాదు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడు స్పీడ్గా నీకు జవాబు ఇచ్చేయడు. అంటే నువ్వు తినడం మానేస్తే దేవుడు నీ మీద జారి పడిపోయి నీకేమి ఆయన ఎక్స్ట్రాగా నువ్వు ఒకటి అడిగితే 2 ఇచ్చేసేది. అది బ్లాక్ మెయిల్ అంటాం. మీరు చిన్నప్పుడు మీకు ఏదైనా బొమ్మ కావాలనుకోండి, అది మీ డాడీ కొనలేదు అనుకోండి, మీరు ఏం చేసేవారు తెలుసా? మీరు చేయలేరు.
మా తమ్ముడు అలాగే చేశాడు. టీవీ కొనమని ఇంట్లో టీవీ కోసం వాడు ఏడ్చి అన్నం తినడం మానేశాడు 2 రోజులు. టీవీ కావాలంటే 2 రోజులు అన్నం తినడం మానేశాడు. అంత ఉపవాసం మాట వాళ్ళ దృష్టిలో. అన్నం తినడం మానేస్తే అప్పుడు టీవీ కొన్నారు ఇంట్లో. అది అనేది ఇప్పుడు నువ్వు అన్నం తినడం మానేశాడు కాబట్టి అబ్బాయి పాపం వాడు నీరసంగా ఉన్నాడు, వాడు అడుగుతున్నాడు కాబట్టి నాన్నగారు టీవీ కొన్నారు. అంటే బ్లాక్మెయిల్ కదండి. బ్లాక్మెయిల్ తెలుసండి? బ్లాక్మెయిల్ అంటే బెదిరించడం. టీవీ కొనకపోతే నేను అన్నం తినాలంటే టీవీ కొనాలి. ఇప్పుడు టీవీలు కాదు, ఫోన్లు అడుగుతున్నారు. టీవీ అలాగే ఉంటుంది ఇంట్లో, అందరికీ ఒక టీవీ. ఇప్పుడు మనిషిలో ఫోన్ కావాలి కదా. నాకు ఫోన్ కొనకపోతే నేను అన్నం తిందాం మానేస్తాను. పాపం ఆయన కొన్నంటాడు ఫస్ట్, తర్వాత ఒక రోజు నువ్వు తినడం మానేసిన తర్వాత 2వ రోజు నీ పరిస్థితిని చూసి అప్పు సపోర్ట్ చేసి ఫోన్ కొనిస్తాను. మనం ఇలా బెదిరిస్తాం కదా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం కదా. ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఎమోషనల్గా ఇంట్లో తల్లిదండ్రులు మనం ఎలా చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఎలాగే చేస్తాడా, ఎలాగే స్పందిస్తాడా మనం అలా చేస్తే? నేను అన్నం తినడం మానేస్తాను కాబట్టి నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చేసాయి. నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను తిండి తిన్నాను. నేను అనుకున్న అబ్బాయితో పెళ్లి చేయకపోతే నేను భోజనం చేయను అని ప్రార్థన చేశామనుకో, దేవుడు కూడా నీ బెదిరింపులకి ఆయన లొంగిపోయి వెంట టక్మని చేసేస్తాడా? లేదు, చెయ్యి. అది అపోహ మాత్రమే. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసి దేవుడు నాకు వెంటనే అన్నీ కూడా ఇచ్చేస్తాడు అనుకోవడం అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే దేవుడు తన చిత్త ప్రకారం మనకి ఇస్తాడు. తన చిత్త ప్రకారము తగిన సమయంలో దేవుడు మన మనవులు ఆయన ఆలకిస్తాడు. ఆయన త్వరగా ఇవ్వాలంటే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఆయన ఫాస్ట్గా నీకు ఇల్లు ఇచ్చేదాన్ని ఈరోజు ఇచ్చేసాడు. నీకు 1 నెలలో నీకు ఇవ్వాల్సిన దాన్ని ఈ నెలలోనో లేదా ఈ రోజు నీకు దేవుడు నీకు వెంటనే ఇచ్చేసాడు. ఇవ్వడాలట దేవుడు ఏమి కూడా మన బెదిరింపులకి ఆయన పొంగిపోడు, లేదా మన స్థుతులకి ఏమి కూడా ఆయన పొంగిపోడు. నువ్వు స్థుతిస్తే ఆరాధిస్తే ఆయన పొంగిపోయి వెంటనే ఆయన చేసేస్తాడేమో అనుకుంటావేమో. కాదు, ఆయన సార్వభౌమాధికారి. గాడ్ ఈజ్ సావరీన్ అంటే ఆయన సార్వభౌమాధికారి. ఆయన సార్వభౌమ చిత్తం ప్రకారముగా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. నాకు ఇప్పుడే ఇచ్చే, ఈ రాత్రిగా ఇచ్చే, నేను తెల్లని వేసినప్పుడు నా ఇంటి ముందు నా కళ్ళ ముందు కనబడాలి అని మనం చేస్తే దేవుడు వాటికి ఏమి కూడా ఆయన లొంగిపోడు. బెదిరింపులకు లొంగుడు, నీ పాటలకు ఆయన పొంగడు. ఆయన సార్వభౌమాధికారం ప్రకారం ఆయన చిత్త ప్రకారముగా తగిన సమయంలో మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలి ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. అవునా? అవునండి, అవునా? ఒప్పుకోరు మీరు? చిన్నపిల్లడికి ఆడుకునే వయసులో సైకిల్ కావాలండి. చిన్నపిల్లడు తొక్కే సైకిల్. కానీ నేను ఆడికి మోటార్ సైకిల్ కొనిచ్చాను అనుకోండి, పెద్ద మోటార్ సైకిల్, ఒక పల్సర్ బైక్ కొనిచ్చాను అనుకోండి, వాడు ఎలా ఉపయోగించుకుంటాడు? దాన్ని ఉపయోగించుకుంటాడా? లేదు, ఎదరు కూర్చోవడం మాత్రమే. ఎదర టైం మీద కూర్చోబెట్టుకుని నేను బండి అడుగుతాను. అందుకే నేను ఇప్పుడు మా అబ్బాయికి 5 సంవత్సరాల వయసు. ఆడుకునే బొమ్మలు ఇస్తాను నేను, కారు బొమ్మలు. కారు కొని ఇచ్చేస్తానా? ఆడు ల్యాంబోర్గిని కావాలంటాడు, మెర్సిడెస్ బెంజ్ అంటాడు. మన ఎవరికి తెలియదు ఆ పేర్లేని కూడా. అవి కొనిచ్చినా కూడా దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు, వాడికి ఎలా ఉపయోగించాలో తెలియదు. మనం కూడా అంతే. మనము మన అత్యాసలకు పోయి మన అవసరాలకు మించి దేవుని అడిగినప్పుడు ఒకవేళ దేవుడు ఇచ్చినా కూడా దాన్ని మనం ఏం చేసుకోవాలో కూడా మనకు సరిగ్గా తెలియదు, ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకు తెలియదు మనకి. అందుకే మన వయసును బట్టి, ఆలోచన బట్టి, మన టైంను బట్టి, అందుకే తగిన సమయంలో దేవుడు మనకు మన మనవులు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. నాకు ఇప్పుడే కావాలని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడు అది ఇచ్చేవాడు కాదు. కొంతమంది ఉపవాసము చేసే విధానము, ఉపవాసం అంటే ఇది ఆహారం వరకు మాత్రమే కాదు నేను చెప్పేది. నేను అన్నం తినడం మానేసి సరైన బోర్డును పెట్టించుకుంటే దేవుడు జాలిపడేమివ్వడు.
బీపీ డౌన్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి నువ్వు మంచం పడితే, శరీరానికి ఎక్కించే పరిస్థితి వస్తే అప్పుడు అది చూసి ఆయన సంతోషించి నీ మీద బాధ కలిగి అప్పుడు ఆయన ఇస్తాడేమో. కాదండి, నువ్వు అలా అవ్వాలి దేవుడు ఎప్పుడు అనుకోడు. అలా అవ్వాలి దేవుడు, నువ్వు మంచం పడ్డా దేవుడు అనుకోడు. నువ్వు మంచం పడితే నేను ఇస్తా, నువ్వు కడుపు మార్చుకో నేను ఇస్తాను దేవుడు చేయడు. అన్యులు అలా ఆలోచిస్తారు. అన్యులు ఎలా ఆలోచిస్తారు? మీరు బైబిల్ ప్రవక్తలు ఏం చేశారు తెలుసా? 450 మంది ప్రవక్తలు తమ దేవుణ్ణి వారు సంతోషపరచడానికి వారు ఏం చేశారు? మరి రోజంతా ఏం చేశారండి? ఏరియా ఒకవైపున, ఈ బైబిల్ ప్రవక్తలు ఒకవైపున, వీరందరూ ఏం చేశారు? వారి దేవుణ్ణి ఎలాగ ప్రసన్నం చేసుకోవడానికి వారు ప్రయత్నించారు. ఫస్ట్ పాటలు పాడారు, ప్రార్థన చేస్తారు, చప్పట్లు కొట్టారు. స్పందన లేకపోయేటప్పటికి చివరికి ఏం చేశారు? గాయపరుచుకున్నారు, రక్తం కాల్చుకున్నారు. అప్పుడైనా కూడా దేవుడు, వారి దేవుడు వారి ఆ బాధను చూసి, ఆ రక్తాన్ని చూసి సంతోషపడి వారి వైపు తిరుగుతాడేమో, వారి మొర ఆలకిస్తాడేమో. రోజున కొన్ని పల్లెటూరులో కూడా ఈ జాతరలు జరుగుతున్నప్పుడు బరుడిస్తూ ఉంటారు, జంతు బరుడిస్తూ ఉంటారు. చోట్ల నరబరులు కూడా ఇస్తూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు అవి లేవు కానీ పూర్వకాలంలో జరిగేది. రక్తం చిందిస్తే చూసి సంతోషిస్తాడు, వెంటనే వారి కోరికలు దేవుడు తీరుస్తాడు అనుకుంటా. అది అన్నిలు ఆలోచన విధానం. మరొక మతం వారు వారి శరీరాన్ని బ్లేడ్తో కోసుకుంటారు. ఇది సార్ రక్తం కాల్చుకుంటారు వారి శరీరాన్ని. ఇదంతా కూడా లోకం ఒకవైపు జరుగుతుంది. వారి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వారు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు. కానీ మన దేవుడు మనం అడగకుండానే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన ప్రేమించి మనం అడగకుండానే మన కోసము ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. మనము రక్తం కాల్చాలని, మనం గాయపడాలని, మనము ఆకలితో అలమటించాలని దేవుడు ఏమి కోరుకోడు. మనం అడగక ముందే మన అక్కర్లు ప్రభువు తెలుస్తుంది. మనం చేయవలసింది ఆయన బిడ్డలుగా, ప్రభువా నేనేం చేయాలి నీ కోసము, నేను ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు, నీ పాత్రగా, నీ సాధనంగా నేను నీ కొరకు ఎలా జీవించాలి అని మనము ప్రశ్నించాలి. అడగాలి ప్రభువా, అడగాలి ప్రభువా. ప్రకటన 2వ అధ్యాయం దాకా చదివినట్టున్నాం కదండి. చదివారు 2వ అధ్యాయము 4-5 వచనాలు సార్ చదువుదాం. అయినను మొదట నీకు నిన్న ప్రేమను నీ వదిలికివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఎఫెసు సంఘానికి రాసిన ఉత్తరము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసు సంఘం ఈ పరిస్థితి ఏంటంటే, 7 ఉత్తరాల్లో మొదటి ఉత్తరము వారికి రాశారు. ఇది అపోస్తుల కాలానికి సంబంధించిన సంఘం. అపోస్తుల కాలానికి సంబంధించిన సంఘం. ఈ సంఘంలో, ఎఫెసు సంఘంలో పౌలు గారు లాంటి వారు పరిచయం చేశారు. అపోస్తులైన పౌలు గారు లాంటి వారు. తిమోతి పరిచయం చేశారు. యోహాను, శిష్యుడైన యోహాను పరిచయం చేశాడు ఈ సంఘంలో. అంతటి ఘనమైన గొప్ప అపోస్తలుల యొక్క పరిచర్య జరిగిన సంఘం ఎఫెసు సంఘం. మరి అలాంటి సంఘంలో తప్పిదం ఏంటి? ఈ సంఘం యొక్క సమస్య ఏంటి అంటే, వారు ఏమదుకున్నారంటే, వారి తప్పేంటి? నీ మీద తప్పు కూడా మోపవలసినది. ఏంట తప్పు? మొదట నీకున్న ప్రేమను నీవు వదులుతివి. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? అందరికి తెలుసు కదమ్మా, అందరికి తెలిసిన ఉపమానం ఇది. తప్పిపోయిన కుమారుడు అంటే ఎవరు? చిన్న కుమారుడు కదా. తప్పిపోయిన కుమారుడు ఎవరు? నిజంగా చిన్న కుమారుడేనా? తప్పిపోయిన కుమారుడు ఎవరు? పెద్ద. కానీ వచ్చాడు, లేచాడు, కదిలాడు, నడిచాడు, ఇంటి వరకు వచ్చాడు. రిటర్న్ మూడవది చాలా అవసరం. రిగ్రెట్కి రిపెంట్కి ఉన్న తేడా అదే. రిగ్రెట్ అంటే ఏంటి తెలుసా? రిగ్రెట్ అంటే అయ్యో అని చెప్పి చింతించడం, ఏదైనా వ్యాకులు పడడం. రిగ్రెట్ అంటే ఉండదు, దాన్నే చూస్తూ ఉంటారు. అది ఎటు వెళ్తే ఇది అటు వెళ్తారు.
మనం అలా ఉండాలంట. యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన మేము తిరిగేదము, మా పూర్వస్థితి మాకు మరలా కలుగు చేయము, మా పూర్వస్థితి మాకు మరలా కలుగు చేయము. మనమందరం కొద్దిగా ప్రార్థన చేయాలి. మా పూర్వస్థితిని మేము మరలా తిరిగి మేము పొందుకోవాలి. ఆయన వైపు మేము తిరగాలి. ఉపవాస కోరికల ఉద్దేశం అదే. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా జీవించము. మన ఉపవాసము అపవాసము కాకూడదు. అపవాసం అంటే ఏంటి? చెడు. అంటే చెడ్డ. చెడు వాసం అవ్వకూడదు. అపవాసం అవ్వకూడదు. అపవాసము ఎప్పుడు అవుతుందంటే ఇది కేవలము మనము ఇది ఈ ప్రతి సంవత్సరం జరగాలి కాబట్టి జరగాలి, చర్చికి రావాలి కాబట్టి నేను రావాలి, బైబిల్ పట్టుకోవాలి కాబట్టి నేను పట్టుకోవాలి, నువ్వు చదవాలి కాబట్టి చదవాలి, అలాగైతే. కానీ నిజంగా వాక్యమును మీరు గ్రహించిన వారైతే, వాక్యమును నిలిచిన వారైతే మీరు ఆయన శిష్యులు అవుతారు. మనం కేవలం విశ్వాసులుగా ఉంటే సరిపోదు. మన విశ్వాసము మన రక్షణ పొందడానికి మాత్రం ఉపయోగపడుతుందేమో, కానీ నువ్వు ఆయన శిష్యుడు అయితే నువ్వు అనేకులు రక్షిస్తావు. ఈ పక్కన ఈ బెంచులు ఏమి ఖాళీగా ఉండవు, కింద నేల ఖాళీగా ఉండదు. ఎందుకుండదండి? నువ్వు పొందిన ఆ సంతోషము, నువ్వు పొందుకున్న ఆనందము, అది నీలో విమోచుకోలేదు. కాబట్టి మనం విమోచుకోలేము ఆనందాన్ని. దేవుని యొక్క ఆ నిజమైన రక్షణ అనుభవాన్ని పొందిన ఏ విశ్వాసి కూడా దాన్ని తన హృదయంలో దాచుకోలేడు, విమోచుకోలేడు. ఏం చేశారు? అది ఓవర్ఫ్లోయింగ్ జాయ్ అంటారు. అంటే అది పొందుతున్న ఆనందం. మనకి దసరా సేలు, దివాళీ సేలు ఒక 5,000 రూపాయలు పట్టు చీర 1000 రూపాయలకి మీకు దొరికితే అది ఎంత ఆనందంగా ఉంటుందండి? పొందుతుంది కదా మీ ఆనందం. ఉంటారు. మీరేం చేస్తారు? వెంటనే వెళ్ళి మీరు షాప్కి వెళ్ళి అది కొనుక్కొని వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చలించుకుంటారా? అసలు ఉంటారు. వెంటనే పొందు చేసేస్తారు. వెళ్ళావా పలానా షాప్కి, అక్కడ ఆఫర్లు చూసావా అంటాం కదా. అందరికీ ఫోన్ చేసి చెప్పేస్తాం కదా. ఈ శుభవార్తను అందరితో పంచుకోవాలని మనకు ఉంటుంది కదండి ఆనందం. ముందు మనం తీసుకున్న తర్వాత చెప్తాం, అదే కదా. మనం లేదంటే అది ఎక్కడ వెళ్ళిపోతాను భయం కదా. అలాగే దేవుని యొక్క ఈ సంతోషం మనము రక్షణ ఆనందాన్ని మనం అనుభవించాలి. మన జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ మొదటి క్రియల వల్ల మనం చేద్దాం. అట్టి నడిపే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనిపించినగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన జరిగిన మా ప్రియపరమ తండ్రి, దగ్గర మా ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తుతిస్తుంటారు ప్రభువా. ఇంతవరకు తండ్రి దీని రాసిన ద్వారా మాట్లాడిన మాటలు బట్టి కొంతమంది చూపిస్తున్నాం. మితమైన వాక్యం ఇప్పుడు నిలిపి ఫలింపచేసి నీ వాక్యానుసారంగా జీవించుకుంటూ చేయండి ప్రభువా. అవును తండ్రి, నేను కూడా మొదట నీకుడైన ప్రేమని వదిలితే వారి తప్పు నీ మీద మోపవలసినది సంఘంతో మీరు మాట్లాడినట్లుగా తండ్రి, మేము కూడా మొదట ఉన్న ఆ ప్రేమను మేము పోగొట్టుకున్నామేమో తండ్రి. మీ పట్ల చూపించవలసిన ప్రేమను కానీ, ఆ భక్తిని కానీ, ఆరాధనగా మేము చూపించలేకపోతున్నాం. మేము మమ్మల్ని పరిశీలన చేసుకున్న తండ్రి, మొదటి ఏసుకు వచ్చి పట్టు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి ఆ క్రియలను మళ్ళా మేము చేయడానికి అది ఎప్పుడు సంఘం అదే ప్రభా. నేను ఆ ప్రకారం మేము చేసినప్పుడు తండ్రి, నేను మీరు మాకిచ్చి ఆ ధన్యత ఆ యొక్క పరదరిస్తున్న జీవవృక్ష ఫలాలు భుజింపు మీరు సెలవిచ్చారు ప్రభావ. చెలిగిన ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాటలు సెలవిచ్చారు. మీరు మాతో సెలవిచ్చిన మాట మేమందరం వచ్చి కలిగిన వారంగా మేము విని రాజ్యంలో తండ్రి మేము నైనా చేర్చబడే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని ప్రయోజన జోసెఫ్ గారు, వారి సతీమణి గారి పాస్టర్ గారు, వారి కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ నాయకులందరినీ అక్కడ దీవించి ఆశీర్వదించినాను. సంఘపడులందరినీ అక్కడ మీరు దర్శించి వర్తిల్లాను. 3 రాత్రుల కూడిక నీకు మహిమకరంగా జరిగించినాను.
అనేకులు తన గ్రహాల మధ్య ఉన్న వారందరూ కూడా ప్రభు నిబంధన కూర్చుని ఆరాధించే భాగ్యం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మరి నాకు అవకాశం ఇచ్చిన దేవుని వందనాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన దైవజనులు జోసెఫ్ గారికి మరి సంఘం అంతటికి పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఆ యొక్క పరిస్థితిని మార్చాలని నీ యొక్క జీవితాన్ని మార్చుకో. దేవుడి యొక్క సన్నిధానంలో నువ్వు చేసే ప్రతి ఒక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తాను. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, సంఘము కొరకు ప్రార్థన చేయి, గ్రామము కొరకు ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా నీకున్నటువంటి వ్యక్తిగత జీవితము కొరకు ప్రార్థన చేయి. నాకున్నటువంటి బిడ్డలు మారు మనసు ఉండాలి. ప్రభా నాకున్నటువంటి బిడ్డలు నీలో గడపాలి. ఎవరికి వారు ప్రార్థన చేయి. నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఉన్నా సరే, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు ఆ యొక్క పరిస్థితిని మార్చుకోవాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నవా ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆయన ప్రార్థన ఆలకించు. ప్రభు నా కుటుంబ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చు ప్రభు అని చెప్పి ఎవరికి వారు కన్నీటితో ప్రార్థన చేయి. నీవు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తుంది. ఈ ప్రార్థనకు జవాబు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతుంది. ప్రార్థన చేయి. ఎవరికి వారు ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధానం మన ప్రార్థన దేవుడు ఆలకిస్తుంది. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. ఆపత్కాల సమయంలో నేను నీకు మొరపెట్టాను, నీవు నాకు ఉత్తరం ఇస్తావని చూసాను. నీకు ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో శ్రమల గుండా నీవు వెళ్తున్నా సరే బాధపడదు, చింతించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీకున్నటువంటి ప్రతి ఒక్క అవసరతను దేవుడు చూస్తున్నాడు. నీకున్నటువంటి శ్రమను దేవుడు చూస్తున్నాడు. నీవు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. రాత్రికి అవసరం ప్రార్థన చేయాలి. చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మురలా నాలకించుము జాలిగల నాయనా, నన్ను నీవు జీవప్రాయము సముద్రుడను నాయనా, నన్ను నీవు జీవప్రాయము సముద్రుడను నాయనా, నీవు కన్నతటి వరచునేను నీకు చేరి నాయనా, నన్ను నీవు జీవప్రాయము సముద్రుడను నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగా నాయనా, చాలా మొరలా నాలకించుము జాలిగల ఎన్నోసార్లు దేవుని యొక్క సన్నిధానం నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి జీవితం. కానీ ఈ రాత్రికాల సమయంలో ఇదే సరైన సమయం, ఇదే తగిన సమయం. నాడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. నాడు ఈ యొక్క సమయం గడపలేక ఎంతో మంది మరణిస్తున్నటువంటి భయంకరమైన దిశలు. కానీ దేవుడు మనందరికీ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఆ యొక్క అవకాశాన్ని
జవాబు ఇవ్వాలని ఆశపడతాను. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవా, ప్రార్థన ఆలోచించుకోవా, ప్రభు నా యొక్క ప్రార్థనకు జవాబు దయచేయదు. నీ యొక్క జవాబు, దేవుని యొక్క జవాబుకి కొన్ని ఆలస్యమైన సరే మరి వేరును నీవు చూస్తావు. ఆయన ఎందుకు నమ్మించినటువంటి వారిని సిగ్గుపడేటువంటి వారుగా చేసే దేవుడు కాదని, నువ్వు తలెత్తుకునేటువంటి రీతిగా చేస్తాను కానీ తల దించుకునేటువంటి రీతిగా చేయదు. ఎక్కడైతే మోషే తల దించుకుని వెళ్ళినాడు దేవుడు, అదే ప్రదేశంలో నాయకుడుగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోండి. ఈనాడు నీవు నేను మనందరినీ దేవుడు రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకోండి. మనందరి యొక్క జీవితాన్ని మార్చాలని ఆశపడతాం. గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పం అది. దానికి నీవు నేను లోబడేటువంటి వాడు. ప్రభా, నీ యొక్క చిత్తాన్ని నా జీవితంలో జరిగించు ప్రభా. ప్రభా, నీ యొక్క సంకల్పాన్ని నా జీవితంలో జరిగించు. నీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ప్రభా నా జీవితం పట్ల అది మంచిదే ప్రభా. కొద్దిగా ఆలస్యం అవుతుంది ప్రభా, కొద్ది కాలం నేను శ్రమల కూడా బయలుస్తున్నాను, అయినా సరే ప్రభా నా జీవితంలో నేను చేస్తాను. నీవు నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభా అని చెప్పి ఎవరికి వారు ప్రార్థన చేయాలి, ఎవరికి వారు ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అత్యంత కనికరము కలిగిన మా ప్రియ ప్రభువు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమును బట్టి నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ నతానియేలు తన సంఘములో ప్రభువా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడిక మొదటి రోజు ప్రభువా పాటల ద్వారా నేను మహిమపరిచాను. వాక్యము ద్వారా ప్రభువా నీ యొక్క దాసు ప్రభువా జాన్ హైడ్ గారి ద్వారా చక్కటి వాక్యము ప్రభువా నీవు మాతో మాట్లాడావు ప్రభువా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ వాక్యము ద్వారా ప్రభువా నా యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం, ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి నీకు ఉపయోగించు. మమ్మల్ని అందరినీ నియమించి ఆశీర్వదించిన ప్రభువా, నీ సేవకుడి యొక్క పరిచర్యను దీవించిన ఆశీర్వదించి ప్రభువా, పరిచర్య నిమిత్తం విలువైనటువంటి ప్రాంతాలకు నిలుచుకుని ప్రయాణములతో నీ యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తుండగా నీ యొక్క సేవకుడు నీ యొక్క ఆత్మ నడిపి అనుగ్రహించి వారి యొక్క కుటుంబాన్ని దీవించి మన ఆశీర్వదించు. ముఖ్యంగా ప్రభా సంఘంలో ప్రార్థన చేస్తాం. సంఘము ప్రభా యొక్క 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలలో పాల్గొని నీ యొక్క దివ్యమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి సహాయం, ఆత్మీయ జీవితం ప్రభా బలపరచబడడానికి శరీరానికి కాదు ప్రభా బలము, ఆత్మీయ జీవితం ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా బలాన్ని పొందుకోవడానికి సహాయం ప్రభా. ఆర్కెస్ట్రా వారు ప్రార్థన చేస్తారు చక్కగా ప్రభా, వారికి ఇచ్చినటువంటి తలాంతరుని యొక్క పరిచయలో ఉపయోగిస్తున్నారు. వారిని దీవించి మన ఆశీర్వదించి వారిని బలపరచి ప్రభా సంఘమును కూడా ఆశీర్వదించి నానాటికి ప్రభా విశ్వాసములు అభివృద్ధి సహాయం దయచేస్తున్నాను. మరలా రేపటిదినం ప్రభా ఉపవాస ప్రార్థన కూడికలో ఈ సేవకుల ద్వారా ప్రభా చక్కటి వాక్యాన్ని వినటానికి వారి యొక్క ప్రయాణంలో కూడా తోడు నీవే మహిమ మమ్మల్ని అందరినీ బలపరచు. నీవే మహిమాగత ప్రభావంలో ఆలోచించు. నానాడికి దీవించి నీవే మహిమ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా గురించి నామతండి ఆమె పరలోకమైన మా తండ్రి, నామం పరిశుద్ధపరచును, నీ రాజ్యం వచ్చును, నిశ్చిత పరలోకమందు నెరవేరే భూమి మీద నెరవేరు. మొదటి ఆహారం మరల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మాత్రం క్షమించిన శోభమునే కాలుష్యం తప్పించి రాజ్యము శక్తి నిరంతరం నావు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం వచ్చిన మనకును మన కుటుంబాలు
మొదటి రోజు వాక్య సందేశం అందించినటువంటి రెవరెండ్ జాన్ హ్యారిటన్ వారి యొక్క పరిచర్యకి సదాకాలము దేవుడు తోడయుండి కాపాడును గాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో ఉన్నాము ఈ సత్యవచనము, ఈ మహిమ కృపా